అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా అయితే మహిళలకు ఉచిత ప్రయాణం బస్ సౌకర్యం కల్పించలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనంగా మారిందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు నెలకు 12,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 8-9 వేల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. అయితే వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారని చెప్పుకోవచ్చు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం బస్ సౌకర్యం కల్పించిన నేపథ్యంలో కూడా వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర మహబూబ్ నగర్ ఆటో యూనియన్ నాయకులు శ్రీను ఉన్నాను. మిగతా విషయం వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పరన్నా, 9 నెలలు గడుస్తుంది, అయినప్పటికీ కూడా మీకు ఇంకా ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. వచ్చా ఇంతవరకు? అన్న, నా పేరు శ్రీనివాసులు. నేను టీఆర్ఎస్ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 9 నెలలు అవుతుంది. ఇంతవరకు ఉచిత ప్రయాణం వలన మా ఆటో డ్రైవర్లు రోడ్డెక్కుతున్నారు. నెలకు 12,000 ఇస్తానన్నాడు కదా, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. కాబట్టి మాకేంటంటే రేపు ఈ డ్రైవర్లు ఒకరిద్దరు కాదు, ఉన్నదన్న గల్లీ గల్లీకి ఉంటారు. కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు జీవన ఉపాధి కోసం నా ఆటో నడుచుకొని నడుచుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎట్లా బతకాలి వారు ఆలోచించండి. మాకు 12,000 ఏళ్ళకి ఇస్తాడు అన్న రేవంత్ రెడ్డి. ఎవరికి ఇస్తాడు 12,000? ఎవరికి ఇస్తాడు చెప్పండి? 12,000 ఇస్తే మాకు అవుతుందా? మేము సంపాదించుకుందాంటే ఎట్లా ఉంటుంది? మేము ఏమంటున్నామంటే ఈ గవర్నమెంట్ను ఉచిత బస్సులు అనేది తీసేయాల. మాకు నెలకు 15,000 రూపాయలు ఇస్తే తప్ప మాకు వేరే మార్గం లేదన్న. ఇది ఈ పరిస్థితి. అట్లాగా చెప్తున్నాడట. మా ఆటో డ్రైవర్లు రోజుకు కొంతమంది చచ్చిపోతుండ్రు. అక్కడ ఆత్మహత్యలు కూడా అవుతున్నాయి. అయినా ఇంకా ఇప్పుడు ఉచిత ప్రయాణం వాళ్ళకు, ఇప్పుడు ఆడవాళ్ళకు ఉచిత ప్రయాణం అంటే మంచిదే కాదంటే కాదు. ఇప్పుడు వాళ్ళకు ఉచిత ప్రయాణం దాని బదులు వేరే మన పరిస్థితి మేమేం కావాలా? మా పరిస్థితి ఏం కావాలా? ఇప్పుడు ఇంతమంది ఆటో డ్రైవర్లు ఇన్ని లక్షలు పెట్టి మేము బండి కొనుక్కున్నాం. మేము తెచ్చుకొని బతకాలి కదా. మాకు వేరే ఉపాధి లేదు. లేకుంటే గవర్నమెంట్ మాకైనా ఉపాధి చూపించండి. మా పరిస్థితి బాగాలేదన్న. రోజుకు ప్రతి దినం ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మీరు ఎన్ని సంవత్సరాలకి ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు? నేను 20 సంవత్సరాల నుంచి బండి నడుపుతున్నాను అన్న. ఇంతవరకు బాగానే ఉండే, ఎట్లా ఆడుకుంటూ చేసుకుంటూ మేము ఏమీ ఇబ్బందులు లేవు. ఈ ఉచిత బస్సుల వలన మా ఆటోల్లో ఎవరు ఎక్కడే లేదు. ఉచిత బస్సులు ఉండే ప్రతి ఒక్కరు బోర్డుతో పాటు పిల్లం కూడా వెళ్ళిపోతుంది. ఫ్రీ బస్సులని ఫ్రీ ఉన్నప్పుడు మా ఎట్లా ఎక్కుతారు ఇప్పుడు మా ఆటోలు? మేము ఎట్లా బతకాలా? మాకు ఉపాధి లేదా? మాకు ఏదైనా ఉపాధి చూపేది నెలకు 15,000 రూపాయలన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాలా. ఉచిత బస్సులు పెట్టడం వలన చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న. మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రత్యేకంగా వేరే ఏర్పాటు ఏం చేయలేరు నాకు తెలిసి. ఉచిత బస్సు బదులు దాని బదులు వాళ్ళకు ఆడవాళ్ళకు కూడా సిలిండర్ ఏదో తక్కువ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే మీకు కావాల్సింది 15,000, ఇంకా ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వాన్ని మేము ఇప్పుడు ప్రస్తుతానికి మాకు కావాల్సింది అంటే ప్రతి డ్రైవర్కు 15,000 రూపాయలు నెలకి ఇవ్వాలా. ఉచిత బస్సులో ప్రయాణం ఎత్తారన్న. ఇది ఇంతకు మించి వేరే మార్గం లేదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అనుకుంటుంది. కానీ వాళ్ళు అనుకున్నట్టు ఏం లేదన్నా. ఆటో ఒకసారి పోనీ, ఇప్పుడు భూత్పూర్ నుంచి జడ్చర్లో ఉండే అట కొన్ని ఏరియాలో నాన్నగా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు. లాస్ట్కు దొంగతనాలు తీసుకునేంత పరిస్థితి వచ్చింది. మేము ఎట్లా బతకాలని కొంచెం చచ్చిపోతున్నారు కూడా. కాబట్టి దయచేసి ఈ ఉచిత ప్రయాణం మాకు మంచిది కాదు. జిల్లాలో ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉంటారు అన్న? మా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు 10,000 మంది ఆటో డ్రైవర్లు బతుకుతున్నారన్న. 10,000 మంది ఇంటూ 3 వేసుకో. ఒక పెళ్ళాము పిల్లలు ఉంటారు, ఇద్దరు ఉంటారన్న. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? ఎట్లా బతకాలా? స్కూల్ ఫీజు ఎట్లా కట్టుకోవాలా? స్కూల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజులు మేమంటే ఎట్లా బతకాలన్నా? కాబట్టి దయచేసి మాకు వేరే మార్గం లేదు. ఇది ఉచిత బస్సు అనేది మాకు తీయడమే ఉత్తమం అని అనుకున్నాం. రైట్, మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు ఆటో నడుపుతున్నారు? నేను 30 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. ఏం పరిస్థితి బాగాలేదు. రైట్, అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సులో కాకుండా అంతకుముందు మీరు ఎంత సంపాదించారు రోజు? ఇప్పుడు ఎంత వస్తుంది? నేను కిరాయి బండి నడుపుతాను. 200 కిరాయి ఇవ్వాలి. 200 కిరాయి ఇచ్చినాక ఏం మిగులుతుంది సార్? డీజిల్ 200 పోతుంది. ఒక 200 సంసారం అవుతుందా? 500-600 సంపాదించగానే మొగుడు ఏం లాభం చెప్పండి? అట్లా పరిస్థితి అట్లా అయిపోయింది. చాలా ఘోరమైంది. ఈ ఫ్రీ బస్సు పెట్టినందుకు చాలా ఘోరంగా ఉంది. వ్యాపారాలు అయితే లేవు. చాలా ఘోరంగా నడుస్తుంది. మన ఏమి రేవంత్ రెడ్డి మీకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు, ఇంతవరకు వచ్చాయా? ఏం లేదు. ఇప్పటివరకు ఏం పైసలు అయితే ఏం రాలేదు. ₹1 రాలేదు సార్ ఇప్పటివరకు. మొత్తం మీద కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు కనీసం మాకు 15,000 రూపాయలు ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు ఆ 15,000 రూపాయలు కూడా వీలైన తొందరగా అమలు చేస్తే బాగుంటుంది. ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణ నేపథ్యంలో కూడా ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. రోజు సంపాదించే
కూలీల చాలానే డబ్బులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఫ్రీ ప్రయాణం ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది గురని చెప్పి ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగిరెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.